ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మరొక హైటెక్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అది ఎక్కడో కాదు, అమరావతికి సమీపంలో గన్నవరం విమానాశ్రయానికి ఆనుకున్న మేధా టవర్స్లో ఐటీ పార్క్ ఏర్పాటుకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మనం ఏదైతే బిల్డింగ్ చూసుకున్నామో ఏపీఐఐసి సహకారంతో ఈ భవనానికి సంబంధించి కూడా గతంలో కొంజేటి రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా దీనికి ప్రారంభించడం జరిగింది. ఎల్ఎన్టీ హైటెక్ సిటీ లిమిటెడ్ పేరుతో కూడా ఇక్కడ ఈ హైటెక్ సిటీ భవనానికి కూడా ప్రారంభించారు. దీంట్లో దాదాపుగా 40 నుంచి 50 సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు దీంట్లో వసతి సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి లోకేష్ నేతృత్వంలో 5 సాఫ్ట్వేర్ కంపెనీలని దీంట్లో ప్రారంభించడం జరిగింది. తాజాగా చూసుకుంటే 2010 జనవరిలో ఈ హైటెక్ సిటీకి సంబంధించి కూడా ప్రారంభోత్సవం జరిగింది. మేధా హైటెక్ సిటీ పేరుతో కూడా ఈ భవనాన్ని అప్పటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2010లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత చంద్రబాబు జగన్ మళ్ళీ సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాలుగా పారిశ్రామికవేత్తలుగా హైటెక్ సిటీగా ఐటీ రంగానికి అగ్రతాంబూలంగా నిర్మించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఒక బృహత్తర ప్రణాళికలకి శ్రీకారం చుట్టింది. రానున్న 4 సంవత్సరాల కాలంలో దాదాపుగా 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ఏపీ ప్రభుత్వం ఏజెండా కనిపిస్తోంది. సో దానిలో భాగంగానే ఇప్పటికే అనేక కంపెనీలు ఈ భవనంలో కూడా సేదతీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా మరికొన్ని కంపెనీలకు సంబంధించి కూడా త్వరలో దీంట్లోనే ఏదైతే మేధా టవర్స్లో ఉన్న హైటెక్ సిటీలో వచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. ఇటీవల కాలంలో మంత్రి లోకేష్ 5 కంపెనీలని ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క కంపెనీకి సంబంధించి 200 నుంచి 300 మంది ఉద్యోగాలు దీంట్లో కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయవాడకి సమీపంలో ఈ హైటెక్ సిటీ ప్రభుత్వం భాగస్వామ్యంతో కూడా దీంట్లో పలు కంపెనీలు ఏర్పరచుకునేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవల సింగపూర్కు సంబంధించి కానీ లేకపోతే మిగిలిన చోట్ల ఎంఓయూలు చేసుకున్న ఏపీ ప్రభుత్వం తాజాగా అమరావతి కేంద్రంగా పలు హైటెక్ సిటీలకు సంబంధించి కూడా హైటెక్ సిటీలో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ఆయా కంపెనీలు ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటర్ స్టూడియో.